కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. భార్య అంటే ఒక మగాడి జీవితంలో సగభాగం. అలాంటి భార్యని కేవలం పిల్లల్ని కానీ యంత్రంలాగే చూస్తే, కడుపుతో ఉన్న ఆమెను తన భర్త పైశాచికత్వంతో హింసిస్తే ఆమె పరిస్థితి ఏమిటి? 7 నెలల నిండు చూలాలి కన్నీటి వ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు పద్మ. ఈమెకు 7 ఏళ్ల క్రితం శేఖర్తో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుండి అత్త మాటలు విని భర్త హింసిస్తున్నాడు. వేరొకరితో భర్తకు ఉన్న అక్రమ సంబంధం వల్ల ఎన్నో కన్నీటి కష్టాలను అనుభవించింది పద్మ. 2 పిల్లలకు తల్లి అయిన పద్మ 3వసారి గర్భం దాల్చింది. 7 నెలలు నిండిన తనను తల్లి మాటలు విని హింసిస్తున్న భర్తను మార్చి తనకు తన పిల్లలకు న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. 7 నెలల నిండు చూలాలు పద్మ ఇప్పుడు తన బాధను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. చెప్పండి పద్మ, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు? 2, ఒక పాప ఒక బాబు. చదువుకున్నారా? చదువుకున్నా. ఏం చదువుకున్నారు? 9th. 2 పిల్లల తర్వాత కూడా మీరు పిల్లలు ఎందుకు కావాలనుకున్నారు? మా ఆయన ఒక్కడుండు, నాకు ఎవరు అక్కేళ్ళు లేరు, తమ్ముడు లేడని చెప్పేసి ఆపరేషన్ చేయించుకుంటా అనుకున్నా. మా బాబు పుట్టినాక వద్దు నేను ఒక్కనే ఉన్నా, వాళ్ళకు మళ్ళీ 2 అవుతారా అని చెప్పేసరికి ఆపేసుకొని ఉంచుకున్నా. అంటే ఆయన ఒక్క ఆయనకి అక్కలు చెల్లెలు లేరు. ఆయన ఏ ఉద్యోగం చేస్తాడు? ట్రాక్టర్ డ్రైవర్. ట్రాక్టర్ డ్రైవర్. మీ అత్త మామలతోనే ఉంటారా మీరు? మా అత్తమ్మ ఉంటా, మా మామ లేడు. మా మామ మా అత్తమ్మని అప్పుడు మా ఆయన ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేసిండంట. ఓహో, మీ మామగారు లేరు? మామ లేరు, అత్తమ్మ ఉన్నది. అత్తమ్మ వాళ్ళ తండ్రి ఉండు. ఇక నాకు సంబంధం చూసి పెళ్లి చేసిరు. పెళ్లి చేసినాక ఒక 3 నెలలు మంచిగా ఉన్నాం. 3 నెలల నుంచి ఇక మా అత్తమ్మ వాళ్ళు గొడవ పడుకుంటా కొట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి తోలిచిరు. చాలా సార్లు జరిగింది అట్లా. ఎందుకు కొట్టారు? కొన్నిసార్లు పైసలు తీసుకురమ్మన్నాడు, లాగోడికి లేవంటే ఒకసారి 10,000 ఒకసారి 2,000 ఇట్లా ఇచ్చిరు. ఇచ్చినాక కూడా కొట్టిండు. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు ఏమైనా కట్నం ఇచ్చారా? ఇచ్చిరు. మా బాబాయ్ వాళ్ళు ఇచ్చిరు. మీకు అమ్మా నాన్న లేరా? ఉన్నారు. అమ్మా నాన్న ఏం చేస్తారు? మా నాయన చేయలేదు, పొలం అమ్మేసిండు. మా పెళ్లికి 5 తులాల బంగారం 70 తులాల ఎండి ఇచ్చి పెళ్లి చేసిరు. సో పెళ్ళైన 3 నెలల నుంచి మిమ్మల్ని కొట్టి ఇంటికి పంపించి డబ్బులు తెమ్మని చెప్తారు. అట్లా చేసిరు. తెచ్చినాం కూడా. లాగోడి తెచ్చినాక కూడా మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు ఇంట్లోకించి దొంగతనంగా తీసి చెప్పిందా తెచ్చిరు. ఇంట్లోకించి మా ఇంట్లోకి తీసి ఇచ్చిందని కొట్టిరు. కొట్టేసరికి సర్పంచ్ దగ్గరకు పోయినాం. ఊళ్ళో సర్పంచ్ దగ్గరకు పోతే మా నాయన పొలం కాడికి వచ్చిండు. ఇట్లా మనుషులు పట్టిరు, పైసలు కావాలని చెప్తే పొలం కాడికి వచ్చి ఇచ్చిండు. ఇచ్చిన మనుషులను చెప్పించిన కానీ కాదన్నది. అట్లా గొడవలు ఎట్టుకుంటా కొట్టుకుంటా తోలిచారు. మా బిడ్డ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ పాపకి ఎన్నో నెలలు? అప్పుడు 3 నెలలు. అప్పుడు 3 నెలలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇట్లనే కొట్టిరు. కొట్టేసరికి ఊళ్ళో పెద్ద సర్పంచ్ ఆయన దగ్గరకు పోయినాం. పోయి ఇట్లా గొడవలు పెట్టుకుంటుంది, ఇట్లా ఇంట్లోకి ఏ వస్తువు తినడానికి ఉప్పు కారం అన్ని ఉంటాయి కానీ ఒక రూమ్ లో పెట్టుకొని తాళం వేసుకుంటది మా అత్తమ్మ. అది మందిని చూపించినప్పుడే తీస్తుంది. ఎవరైనా తోలుకొచ్చినప్పుడు మాకు ఇట్లా ఇస్తలేదు, ఇంట్లోకి తినడానికి ఇస్తలేదు, బియ్యం ఇస్తలేవా అంటే అందరి ముందలు తెచ్చి ఇంట్లో పెడుతుంది. వాళ్ళ ముందల వాళ్ళని తోలుకొచ్చే టైంలో పెట్టి 7 ఉన్నాయి కదా నేను ఇయ్యలేనా అని మళ్ళీ మామికి చెప్పింది. మీ ఆయన అడిగాడు. ఇక ఆమెని చెప్పినప్పుడు ఇంట్లో సపరేట్ కుట్టాడు. ఇక అమ్మ మాట పట్టుకుని. అంటే మీకు భోజనం ఉండదా ఇంట్లో? వండడానికి ఉంటది, తినడానికి ఉంటది. ఇక ఒక్కొక్కసారి ఉప్పు ఉంటే కారం ఉంటే కారం ఉంటాము, ఉప్పు ఉండదు. ఇక మాకు
అంటే మీ ఆయన కూడా తింటా మీతో పాటు? వాళ్ళు తింటారు. వాళ్ళు ఎట్లా తింటారంటే ఆవిడ సపరేట్ గా వండుద్దా? ఆమె కూడా సపరేట్ గా వండుకుంటది. వండుకొని ఆమె అలాగా ఆమె రూమ్ లో అలాగే పెట్టేసుకుంటది. మా కొడుకుకి పెడతదా? కొడుకుకి పెడుతుంది. ఒకటి నేనే మధ్యలో అయిపోయినా కొన్ని రోజులు. మీకు పెట్టదు? కొన్ని రోజులు అలా చేసి అట్లా కొన్ని రోజులు గడిపేసినాము. పాప పుట్టింది. పాప పుట్టినాక 13 రోజులకి ఆమెకి ఇన్ఫెక్షన్ అయ్యి కాలుకు బాగలేకుండేసరికి తీసుకొచ్చినాం హాస్పిటల్ మా పాపని. రాత్రి 12 అయింది. పిల్ల బాగలేదని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే నేను రానన్నాడు. రానన్న వరకల్లా పిల్లకి ఇట్లా ఇన్ఫెక్షన్ అయిందట, కాలుకు వచ్చి చూపిద్దాము అని అంటే డాక్టర్ అన్నాడు పిల్ల బతుకుదమ్మా, పాప చాలా సీరియస్ ఉందని చెప్పింది. చెప్పినాక మరి మేము బాగలేదంట, ఎట్లా మరి అంటే రానేలేడు. మేమే వచ్చి నీలపూర్లో హాస్పిటల్ చూపించినాం. మీ అమ్మనా? మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్, మేము ఇక్కడ చుట్టాలు తరపున వాళ్ళందరూ వచ్చి చూపించారు. డాక్టర్ అన్నాడు పిల్ల తండ్రిని రమ్మనమ్మ, పిల్ల చచ్చిపోతే మాకు ప్రాబ్లం అవుతుందని డాక్టర్ వాళ్ళు చెప్పారు. ఎంత వయసు అప్పుడు పాపకి? పాప 13 రోజులు. 13 రోజుల పిల్ల. సరే. ఆ రోజు తీసుకెళ్ళినాక కూడా రాలేదు. అయితే నేను చెప్పేసిన డాక్టర్ తోటి ఏమైనా మా ఇద్దరికి అయినా సరే డాక్టర్ ఆయన రాడంట, ఫోన్ చేసే రానంటున్నాని నేను ముందుకే సంతకం పెట్టి పిల్లకి ట్రీట్మెంట్ చేసాను. ఒక 5 రోజుల దాకా పిల్ల పాలు తాగలేదు, ఏం చేయలేదు. ఈ కాలు మొత్తం వాసిపోయింది. ఇక డాక్టర్ వాళ్ళు పాపకి ఏమి ఇవ్వకమన్నారు. అయితే ఐసీలో పెట్టిరు. ఐసీలో పెడితే నాకు పాలు ఇట్లా తట్ట అనేసరికి పోయి వాటర్ బాటిల్లో విండేసి ఆ పిల్ల నోట్లో పోసేసరికి అప్పుడు కొంచెము నాలుగు ఇట్లా తల్లాడి పోయి పెద్ద డాక్టర్ చెప్పి ఇట్లా తాగుతుంది సార్ మరి రండి డాక్టర్ అని చెప్తే అప్పుడు తీసుకొచ్చినాక మీ అదృష్టం అమ్మ, ఇప్పుడు పాప బతుకుతుంది, ఈ కాలుకు రేపు ఏమైనా నా బాధ్యత కాదని డాక్టర్ చెప్పారు. అయినా సరే ఆమె కాలుకుంటుంది, అయినా సరే నేను బ్రతికించుకుంటే నడుపుకుంటే డాక్టర్ అని ఆయన కాళ్ళ మీద పడితే ఆయన అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అయితే టిష్యూలన్నీ తీసేసి ఇక్కడ కాలుకు ఇట్లా పొక్కలా పెట్టేసి మొత్తం కాలు ఉసిపోయింది. పాపకి 10 రోజుల పాపకి మీ 3వ బిల్డింగ్ లో తీసుకెళ్ళి అప్పుడు డ్రెస్సింగ్ చేసి తీసుకున్నాక ఒక నెల రోజులు పాపం జూనికి రాలేదు, చేనికి రాలేదు. మా అత్తమ్మ మీ ఆయన వచ్చారు? మా ఆయన కూడా రాలేదు, ఫోన్ చేసి రాలేరు, ఏ దానికి రాలేరు. 5 నెలలు పడ్డానికి వచ్చారు. 5 నెలలు పడడానికి వచ్చి మేము తీసుకెళ్తామని చెప్పేసరికి మా వాళ్ళు కూడా ఫోన్లే అని ఇచ్చి పంపించారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇచ్చి పంపించినాక కాలు ఆమె నడుస్తుండగా కాలు క్రాస్ అయిపోయింది. అది కాలు క్రాస్ ఉంది, మరి ఎట్లా మరి అంటే ఈమె చచ్చిపోతే ఇంకొక ఆమె ఉడుతుంది అని మా అత్తమ్మ వాళ్ళు అన్నారు. అన్నాక కొన్ని రోజులు మళ్ళీ గడిపినాము. మా పాప కొంచెం పెద్దగా అయింది, మా బాబు ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా బాబుకు 4 నెలలు ఉండే. 4 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక మేము చూపియమని మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంచారు. మళ్ళీ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఇక మా అమ్మ వాళ్ళు అనుకురు ఇక చూపియరేమో, ఈ లాస్ట్ డెలివరీ చేసి ఆపరేషన్ చేపిచ్చేస్తామని మా అమ్మ వాళ్ళు అనుకురు. బాబు పుట్టినాక పోలీస్ స్టేషన్కి పోయి మా బాబాయ్ మా నాన్న కొట్టిరని కంప్లైంట్ పెట్టిరు కోటపల్లిలో. ఊరికే వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయి పెట్టేసరికి ఎస్ఐ వాళ్ళు ఉండి మీరు పోయి రాని హాస్పిటల్ కానీ అడిగిరంట. అడిగితే మేము పోలేమని తిట్టిరు. తిట్టేసరికి పాలు తీసుకొని వచ్చింది మా అత్తమ్మ. వచ్చి కాళ్ళకాడ పెట్టి మా బాబుని ఎత్తుకొని కథం వెళ్ళిపోయింది. మళ్ళీ 2 డెలివరీకి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలిగా, తీసుకెళ్ళలేదు. ఇక బాబుకి ఒక 2 నెలలు గడిచినాయి. 2 నెలలు గడిచినాక వచ్చి 4గురిని పిలిపించి మాట్లాడి తీసుకెళ్ళి వాళ్ళంతా వాళ్ళే వస్తుంటారు. వాళ్ళే కొట్టి తోలించడం కాక మళ్ళీ వాళ్ళే వచ్చి తోలుకుపోవడం అట్లా జరిగినాక నేను ప్రెగ్నెన్సీ ఉంది. ఇది మళ్ళీ 3వ ప్రెగ్నెన్సీ అంటే మీరు వద్దని చెప్పలేదా? మా అత్తమ్మ వాళ్ళ హాస్పిటల్ వచ్చి ఎస్ఐ ముందర చెప్పేసరికి మా వాళ్ళు అనుకున్నారు ఆయన కూడా ఒక్కడే కదా, మళ్ళీ ఇంకో వీళ్ళే కదా ఒక్కరు ఉన్నారు కదా అని వదిలేసి మా వాళ్ళు కూడా ఏమనలేరు. ఇక ఇది ఇక ఒకసారి చూద్దాంలే, ఇక 3 అవుతారు ఎట్లా ఆపరేషన్ చేపిద్దామని అనుకున్నాక కొన్ని రోజులకు మా ఆయన వేరే ఆమెతో ఎఫైర్స్ ఉంది. ఆ విషయం బయట చెప్పేసినాం. ఎవరు చెప్పారు? బయటనే ఊరు వాళ్ళు అందరూ అనుకున్నారు. కళ్ళతో చూసే వరకల్లా మా ఆయన నన్ను కొట్టిండు. ఎందుకు కొట్టాడు? ఆమె తోట ఎందుకు తిరుగుతున్నావు, ఆమెతో తిరుగుకుంటా మా అత్తమ్మ వాళ్ళు మంది వాళ్ళకి దండగలు వేస్తారు. ఇట్లా వేరే వాళ్ళతో ఎఫైర్ ఎత్తుకుంటే వాళ్ళకి దండగలు ఇవ్వడం జరుగుతుంది మా ఊళ్ళలో. అయితే 1,00,000 రూపాయల దండగాను కడతా నా కొడుకు పోయి
అని మా అమ్మని మా ఇంటికి రాకమన్నది. 1,00,000 రూపాయలు ఇస్తా, నువ్వు మా ఇంటికి రాకు. 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను మా ఇంటికి రాకండి అని చెప్పి. మా అమ్మ చెప్పేసిరు. మా అమ్మ పొలంలోకి చేర్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఆమె ఉంచుకున్నామని గట్టి పట్టి అడిగినాము. గట్టి పట్టి అడిగితే మేము కులంలో లేము, మేము సొంతంగా. మా ఆయన ఇట్లా చెడు తిరుగులు, మా అత్తమ్మ వాళ్ళ తిరుగుట్లా మమ్మల్ని కులంలోకి తీసుకోవట్లేదు ఎవరు. కుల పెద్ద వాళ్ళని పోయి కాళ్ళ మీద పడిన పరిస్థితి ఏంది, ఊకే నిసార్లు పోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇట్లా మాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, ఇజ్జత్ పోయినట్టు పోతుంది అని పోయినా కానీ మీ ఇద్దరు అలా ఉంటే కులంలోకి రాణిస్తామని కులపోలు అన్నారు. మా ఆయన ఉండని అంటుండు, మా అత్తమ్మ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇక అట్లా విన్న వరకలా ఆమె మా ఆయన మేము ఇద్దరం కలిసి బైక్ పైన వెళ్తుంటాం మా ఇంటికి. ఆమె వచ్చేది మేము చూడలేము, మా ఆయన ఉంచుకున్నామే. అయితే పోతుండగా ఇట్లా ఇద్దరం మాట్లాడుకునే మామూలుగా వెళ్ళిపోతుండం. ఇట్లా ఇట్లా ఊముమ్మేనా ఊముమ్మే వరకలా నా మీద అసలు ఆమె ఆ ప్లేస్ లో లేనే లేదు. కావాలని నేను ఇంటికి పోయి 2 రూములు ఊడ్చి సొంతానికి కలిపి ఒక రూమ్ వేసినాక మా ఆయన ముందల ఆమె వచ్చి కొంగు పట్టి ఇలా జుట్టు కొట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందల కొట్టింది. నా మీద మిషన్ కదనే రాయిగో ఎన్ని రోజులకైనా నిన్ను సంసారం చేయనియనే, నువ్వు ఎన్ని రోజులకైనా మళ్ళీ పోతావు అవగారింటికి ఎగురుతున్నావా, ఇగో వాడు నేను చెప్పినట్టే ఇంటాడు, నువ్వు రావు అవసరమే లేదు, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చివో నీ సొమ్ములు ఇచ్చిపో, నేను సంసారం చేయనిస్తానా అని కొట్టింది మేడం. నేను అప్పటికి నాకు మెంటల్ గా అసలు జీవితం మీద విరిక్తిపోయింది. ఇంట్లో వాళ్ళతోటి కొట్టుడు, బయట వాళ్ళతోటి కొట్టుడు అనేసి నాకు జీవితం ఇట్లా ఎట్టునో అనిపించింది. పొలంలో పోయినాక మా ఆయన కూడా తిట్టి కొట్టిండు మమ్మల్ని. ఈమె కొట్టిన తెల్లారి పండుగ అయిన తెల్లారి ఈయన కొట్టేసరికి చేనులో పోయి ఆయనతో గడ్డి మంది తాగేసిన. ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండగానే తాగేసిన. ఎన్నో నెలలు అప్పుడు 2 నెలలు. అయితే మందు తాగేసినాక మళ్ళీ కొట్టిండు మా ఆయన. తాగిందని తెలుసా మీరు? మందు తాగింది వాళ్ళకి తెలిసిందా? ఆయన ముందలా తాగేసిన. కొట్టాడు. తాగితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లకుండా కొట్టాడు మిమ్మల్ని. కొట్టినాక మా అత్తమ్మ అంటది, అరే గడ్డాం ముందురా, గడ్డాం లేసి తలగా పెట్టేసాయి, గడ్డవాం లేసి తగలబెట్టాయి, గడ్డవాం లేసి తలగా పెట్టేయరా, ఎందుకు తీసుకోవద్దు అంటే ఆయన అసలు ఏమనుకుంటే ఏమో 1 గంట సేపటి దాకా మళ్ళీ తాగిన తర్వాత కొట్టి ఆమె అట్లా అన్న వరకల్లా మా బిడ్డ వచ్చి కాలు పట్టుకుంది. డాడీ కొట్టకని అన్న కూడా అట్లనే కొట్టింది మా ఆయన. పొలంలో కంచి అసలు మొత్తం పొలంలో బొల్లించి కొట్టిండు. కొట్టిన గాని మందు తాగినాకనే నా ముందు కొట్టిండు, ఆయన కొట్టిండు. సాయంత్రం 6 గంటలకి నర్సుపూర్ తీసుకొచ్చే వరకల్లా మాకు పాయిజన్ కేసు ఎక్కువ అయిపోయింది, మేము పట్టమని వాళ్ళు చెప్పేసారు. నర్సపురం కేంచి మళ్ళీ సంగారెడ్డి తీసుకెళ్ళారు. ఆడికి తీసుకెళ్ళినాక రాత్రి 12:30 అట్లా ట్రీట్మెంట్ చేసారు. ట్రీట్మెంట్ చేసినాక ఇవి నరాలకేంచి మొత్తం బ్లడ్ పోయినాక కూడా మళ్ళీ 4 రోజులకి విచారణ చేసి తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన పిల్లలని కావాలంటే కూడా పిల్లల్ని తీసుకురాలేడు ఇక మా ఆయన. సో అప్పుడు మీ పిల్లల్ని తీసుకురాలేదు, మిమ్మల్ని ఇంట్లో వదిలేసారు. ఆ తర్వాత ఏమైంది? అప్పుడు మీకు 2 నెలల ప్రెగ్నెన్సీ. ఇక మళ్ళా వచ్చిండు మా ఆయన, వచ్చి మాట్లాడి 1 నెల రోజులు కాగానే వచ్చి తీసుకెళ్ళిండు. ఏమని చెప్పి మాట్లాడి తీసుకెళ్ళాడు? నేను కొట్టిన మామ కోపం మీద వస్తే పోయి తాగేసింది, నేను కొట్టినా అని చెప్పిండు. చెప్పేసరికి గిట్ల ఎందుకు కొట్టినవు ఆమెని అన్న వరకలా ఆయన మా ఆయనని కూడా నేను మా అమ్మ వాళ్ళకి చెప్పేసిన, ఆయన ఏమనకుండా అని. అప్పుడు కూడా ఫోన్లే అని మా ఆయన ఏమనకుండా చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎవరు మీ ఆయన తిట్టద్దని చెప్పి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఏమంటుందంటే మా కోసం కంటురా మీరు పిల్లలు, మాకు అవసరమే లేదు, మీ పిల్లలు ఎటైనా వర్రినా ఇంట్లోనే ఉండొద్దు అని ఇప్పుడు మా అత్తమ్మ అంటుంది. మా ఆయన ఇప్పుడు ఆయన సొంత కాళ్ళ మీద కష్టం చేయాలంటే చేయలేడు, ఇప్పుడు చేస్తలేడు. ఇక మొత్తానికి ఖాళీగా తిరుగుతున్నాడు. ఇక ఎందుకు తిరుగుతున్నాడు అట్లా? ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు? మా బాబు పుట్టినప్పటి నుంచి. సో ఇప్పుడు మీ ఇద్దరిని వెళ్ళిపోమంటుందా? అట్లా చేస్తుంది ఇప్పుడు ఇంట్లో. మళ్ళీ కుండల కడకయ్యాలు ఇక మా అత్తమ్మ వాళ్ళు ఏమని అనేసరికి మా అత్తమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళు ఇద్దరు అలా వండుకొని తింటారు, మేము కడుపుతోటి మాడాలి. మీ ఆయన ఏం చేస్తాడు? ఎన్ని బాగానే ఉన్నాయి, మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ విషయాలన్నీ చూసి ఏం అనట్లేదు. అదే
ఆయన అసలు వాళ్ళ అమ్మ వాళ్ళని ఏం అనట్లేదు, ఏం చేయట్లేదు. ఏమి ఏమి అనడు, పని చేయడు. మరి ఆయన తిండట్లాగా? వాళ్ళు బయట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడ తినేది మనం చూడం కదా మేడం. సో దాని గురించి పట్టించుకోవడం, పట్టించుకోరు. మీ తిండే తిప్పలు పట్టించుకోవడం, మీకు ఇంట్లో ఉందా లేదా పట్టించుకోవడం, ఏం పిల్లలకు లేదు, జ్వరాలు పని వస్తే చేయడం. పట్టించుకోరు. వాళ్ళకు తిండిది బట్టలు విషయాలు ఏదైనా అన్ని అమ్మ వాళ్ళ నుంచే కావాలి. రావాలి. ఇప్పుడు మీ అత్తగారేమో మీ ఇద్దరు నిలిపమంటుందా ఇంట్లో నుంచి? మొన్న అని కొట్టిండు. కొట్టేసరికి మా పాపని మా బాబు నుంచి వేసుకొని నన్ను కొట్టేసి మా బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు. అని వీటితో పాటు మీ ఆయనకి ఇంకో సంబంధం ఇప్పుడు కూడా ఉందా సంబంధం? ఉన్నది. అయితే మా అత్త ఏమంటుందంటే మా ఆయనని ఎంత మార్చుకుందాము, ఆయన ఇన్ని పోలీస్ స్టేషన్లు పెట్టి నేను ఇంకా మంచి దారిలో తెద్దామని ప్రయత్నిస్తుంటే ఆమె ఏమంటుందంటే నేను పైసలైనా దండకు కడితే కానీ నువ్వు పెళ్ళాం పిల్లలు వదిలేసి నాయంబడే ఉన్నట్టుగా చేసుకుంటుంది మా అత్తమ్మ. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఆవిడతో ఉండమంటదా? అట్లా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటుంది? ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేయమంటుంది, అతన్ని ఇష్టం వచ్చినట్టు తిరగమంటుంది. నేను వెనుకున్నా ఎవరు వచ్చినా గానీ నేను వెనకాల ఉంటా అన్నాడు ధైర్యంతో చెప్పేసరికి ఆయన ఇట్లా తిరుగుతున్నాడు. ఇక మా అత్తమ్మ కొన్ని రోజులు అయితే మా అత్తమ్మ ఇట్లా ఉంచుకున్న ఆయన తోటి కూడా కొట్టిపించడం. మా అత్తమ్మ అయితే ఒక రోజు మా పాప కడుపు ఉన్నప్పుడు అయితే ఇట్లా చీర బ్లౌజ్ ఇప్పేసి కొట్టుకుంటా ఆమె ఎఫ్ఐఆర్ ఉన్న ఆయన దగ్గరికి గుంజుకపోయింది. చీర బ్లౌజ్ మొత్తము పోయినా గానీ ఇంట్లోకించి గుంజుకెళ్ళి నేను ఎంత మంది దగ్గర వంటానో అంత మంది దగ్గర వండటి 10 మందితో దమ్మొచ్చేటట్టు ఇట్లా గుంజుకపోయింది మమ్మల్ని. మా పాప ఫస్ట్ పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మిమ్మల్ని కొట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారు? రోడ్ పైకి, ప్రత్యేకం రోడ్ పైకి కొట్టుకుంటూ తీసుకెళ్తారు. కొట్టి మా ఆయన అప్పుడు ఆ బాధపడు, ఇప్పుడు ఈయనతోటి ఈ బాధలు. ఇప్పుడేంటి? అప్పుడేమనేవాడు కదా? అప్పుడు ఏమనేవాడు, ఇప్పుడు అదే ఆమె సైడే ఉంటాడు, ఏమన్నాడు అసలు. ఇప్పుడు కూడా మీ అత్తగారికి ఇంకొక అఫైర్ ఉందా? అతను ఆయన ఆమెకు సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా నన్ను కొట్టుకుంటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇద్దరు తిరుగుకుంటా నన్ను ఇట్లా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తారు. మా అమ్మ వాళ్ళు ఊకే పైసలు పెడుతున్నాము, నీకే పెట్టడం ఉంది, మాకు ఇంకొక పిల్లలు ఉన్నారు, నీకే పెట్టడం ఉంది అని మా అమ్మ వాళ్ళు అంటారు. సరే పద్మ, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని నిజాలేనా? ఇందులో ఏం అబద్ధం లేదు. ఇప్పుడు నువ్వు అబద్ధం ఇవన్నీ ఇప్పుడు మీ ఆయన్ని పిలిచి అడుగుతా. అతను నేను అడిగిన తర్వాత మీరేమైనా అబద్ధాలు చెప్పారని తెలిస్తే మటుకు కరెక్ట్ గా ఉంటది. అందుకని ఇప్పుడే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీరు చెప్పింది అంతా నిజమేనా? నిజమే మేడం. మీ ఆయన పేరేంటి? శేఖర్. ఆవిడకి మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? మీరు ఆవిడని ఎప్పుడు పడితే అప్పుడు కొడుతున్నారని, మీ అమ్మగారి మాట విని మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, మీరు ఇంకొక అమ్మాయితో ఏదో సంబంధం పెట్టుకుంటున్నారని ఇవన్నీ తను చెప్పింది. అసలు మీరు చెప్పండి, ఏం జరిగింది మీ జీవితంలో? ఆవిడ చెప్పినట్టుగా కనుక మీరు ఆవిడ హింసిస్తే మీరు ఎందుకు హింసిస్తున్నారు? ఏం జరిగింది చెప్పండి. అసలు మా అమ్మతో మాట్లాడదు, అన్నం పెట్టదు, ఏం పెట్టదు. అంటే మీరు అందరూ కలిసే ఉంటారా? కలిసే ఉంటాం. కలిసే వండుకుంటారా? ఇంట్లో వంట చేసేది ఆవిడ ఒక్కవిడేనా? మీ అమ్మ వంట చేసుకోదు? వ్యవసాయం పని చేస్తుంది మేడం. ఇప్పుడు తను చెప్పింది పద్మ, మీరు వేరుగా ఉంటారు, మీ అత్తగారు వేరే వండుకుంటారు, మిమ్మల్ని వేరే వండుకోమంటారు, సామాన్లు కూడా ఇవ్వరు వండుకోవడానికి అని మీరు చెప్పారు. ఇప్పుడు అతను అంటాడా మీరు కలిసే వండుకుంటారు, మీరే భోజనం పెట్టట్లేదు వాళ్ళ అమ్మకి అంటున్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారు, అతను అబద్ధం చెప్తున్నారు. అతనే చెప్తుండు మేడం. అడగండి. ఇప్పుడు మరి మీ ఎదురుగానే చెప్తున్నాడు, ఆవిడకి సమాధానం చెప్పండి. మీ అమ్మ ఏం చెప్తా చెప్పు, ఒక మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉంటుంది, తర్వాత వండుకొని తిని ఆమె దాచిపెట్టుకోదా? మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉంటది అంటే ఆవిడకి మీరే వండుకుంటారా ఇంట్లో? ఆమెను వండుకోమంటారు మేడం. ఈయన ఆ వండుకున్న దాంట్లో తినుకుంటా అట్లా దాచిపెట్టుకున్న దానికి ఈయన సపోర్ట్ చేస్తాడు. అంటే మంచిగా ఉన్నంత కాలం మంచిగా ఉంటది. అది 1-2 రోజుల్లోనే, అది కూడా పొలం పని ఉన్నన్ని రోజులే మంచిగా ఉంటది. అది కూడా ఏ టైంలో చెప్పేది లేదు, ఏ టైంలో అనేది లేదు. ఈ ఇష్టం వచ్చి వండుకొని తాళం వేసేసుకుంటుంది. ఈయన అడుగుమంట కూడా ఈయన అడిగాడు మేడం. నా ఎదురుగా అడగమ్మా, ఇప్పుడు ఎందుకు తాళం వేసుకుంటుంది ఆవిడ? నాకు ఎప్పుడైనా భోజనం పెట్టిందా, సామాన్లు ఇచ్చిందా? చూపియలే మా ఆడకట్టలో మెండూరు కొట్టి తాళం మేడం, లోపల డోర్లు లేవు, మాకు తాళం ఉండదు. ఇంకేడు తాళం వేస్తాం మేడం? సో మీరేం తాళాలేరు? సామాన్ ఒకటి మెయిన్ డోర్కే తాళం ఉంటుంది మేడం, ఒకటి మా అమ్మ మెయిన్ డోర్ తాళం వేస్తుంది, మా భార్య అల్మారికి తాళం వేస్తుంది. అంతే మా ఇంట్లో, వేరే తాళాలు లేవు మా ఇంట్లో. సో మీరే ఈవిడ చేసిన తప్పులేంటి మీరు చెప్పండి. అవి అసలు తప్పు లేదు మేడం. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది అనుకో, డైరెక్ట్ గా పిఎస్కి వెళ్ళంటే నాకు పిఎస్ నుంచి ఫోన్ వచ్చి ఏం చెప్తాది?
పిలిపిస్తారు, పోయి కొట్టిస్తారు కథ మీరు వీసలేరు అది ఇస్తలేరు అంటే ఇది ఇస్తలేరు అంటే లొల్లి పెడతారు, పంపిస్తారు. అంటే అసలు పెళ్ళైనప్పటి నుంచి ఏం జరిగింది చెప్పండి మీ ఇద్దరి మధ్య? ముగ్గురు పిల్లలు, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అన్నారు మీరు. 24 గంటలు ఆవిడ కొట్టుకుంటూ ఆవిడ సరిగ్గా మీ మాట వింటలేదంటే ఎలాగ? ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అంతా ఇప్పుడు మళ్ళీ 3వ సారి ప్రెగ్నెంట్ ఆవిడ. మీరు సంసారం చేస్తున్నారు కదా, బాగుంటేనే కదా సంసారం చేస్తా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంసారం చేయరు కదా ఎవరు. ఎందుకు మేడం మరి అదే అడుగుతున్నా, ఎందుకు? ఆమె చెప్తున్నది ఒక పద్ధతిలో చెప్తుంది. అసలు నువ్వు చెప్పు, మీ జీవితంలో నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి ఏం జరిగింది చెప్పు. పక్కలు చెప్తారు మేడం, చెప్పిన మాటలు పట్టుకొని తిడుతూనే ఉంటది. మిమ్మల్ని తిడుతుందా? ఏమని తిడుతుంది? గలీజ్ మాటలు తిడుతుంది మేడం. మీకు ఇంకెవరితో సంబంధం లేదు? లేదు మేడం. చెప్పిన ఎవరితో అఫైర్ లేదు? లేదు మేడం. మీ అమ్మ ఆవిడని బాగా చూసుకుంటది. అది అత్తమ్మ కొద్దిగా మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తుంది మేడం? పిలవదు, చేయదు. ఈ పని చెప్పింది నాకు, ఇది తీసి అక్కడ పెట్టాలంటే అసలు పెట్టదు. సో ఈవిడదే తప్పు, మీ అమ్మ కరెక్టే? ఇద్దరు తప్పే. ఇప్పుడు ఆమె ఎప్పుడు తప్పే, మీరు చేయకపోవడం తప్పే కదా మేడం. సో ఆవిడ చెప్పడం మాందో, ఈవిడ చేయకుండా ఉండదు. సో ఇద్దరిది తప్పే. ఇద్దరిది తప్ప. నేను నరకమని వేస్తున్నాడు. వాళ్ళిద్దరి వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు. ఇప్పుడు మీ అమ్మ ఏమంటుంది? మా అమ్మ ఏమంటున్నారు? మిమ్మల్ని ఇంట్లో వెళ్ళిపోమంటుంది అంట కదా ఆవిడ. చెప్పు. ఎందుకు వెళ్ళిపోమంటుంది మేడం? చెప్పిన పని చేస్తే ఏమందమ్మా చెప్పు. ఇప్పుడు అతను చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి ఏమన్నా పొంతనుందా? మీ అమ్మకి ఇంకొక ఆయనతో అఫైర్ ఉందా? ఇక తెలియదు మేడం. మీ అమ్మను అతను కలిసి రోడ్డు మీద తీసుకెళ్లి కొట్టారని అమ్మాయి చెప్తుంది. లేదు మేడం, అట్లా కొట్టినట్టుగా మా ఊళ్ళో రుజువు అయితే శిక్ష మేడం. రుజువు కాకపోతే మేడం నేనే ఉంటా. నేను కొట్టినప్పుడు ఒక్క మనిషి సరే ఊళ్ళకి వెళ్ళి ఒక్క మనిషి సరే మా అమ్మని తప్ప పక్క రోజులు కొట్టినా సరే నేనే ఉంటా. చెప్పిస్తా కదా నేను. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఈ 3వ ప్రెగ్నెన్సీ ఎందుకు? ఇద్దరు పిల్లలు చాలదా మీకు? మేడం నాకు ఒకటే మేడం, నాకు బాధ అని చెప్తున్నా. నాకు అన్నదమ్ములు ఎవరు లేరు. అంతకు ముందు మా తాత నుంచి కూడా ఎవరు లేరంట. మా తాత ఒకటే ఉంటుందంట. నాకు అయ్యా లేడు అవ్వలేదు. నేను ఒక్కడిని కూడా ఏ ఇంటికి పోను మేడం. పోతే అత్తగారింటికి ఎప్పుడైనా పోతే ఆ ఇంట్లో కూడా నీకు జాగ్రత్త లేవు. అడిగి ఆ ఇంట్లోకి పోయినంటే అక్కడ కూర్చుంటా సపదాకా కూడా వస్తాయన్న. సో 3వ బిడ్డ నువ్వే కావాలనుకున్నా మేడం. నువ్వు పని చేస్తున్నావు, సంపాదిస్తున్నావు వాళ్ళని పోషించడానికి. చేస్తున్నా మేడం, కానీ అవుతుందా? నువ్వు 3 పిల్లల్ని సంపాదించి నువ్వు పోషించగలిగే అంత ఉందా నీకు? ఈమె కరెక్ట్ ఉండి నాకు పని చెప్పని బరాబర్ చేస్తాను మేడం. ఆమె కరెక్ట్ గా ఉంటే నువ్వు పని చేస్తావు. 3వ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని నెలలమ్మా నీకు? ఇప్పుడు 2 నెలలు ఉన్నప్పుడు ఈమె మందు తాగిందా? లేదు మేడం. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిందంట కదా, పొలంలోకి వెళ్ళి మందు తాగిందంట. అలా ఎందుకు జరిగింది? టమాటా చెట్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి, తెంపేసేద్దాంపా అంటే ఈ లోపల ఇండియన్ చేస్తలేం కదా. మళ్ళీ పోయాని నలుగురు అల్ల పని చేసి ఒక ఇళ్ళ పని 10 గుంటల పని చేస్తుంది. అట్లయితే అమ్మ 12 పోయినట్లయితే వాళ్ళు సొప్పసుకుని పని చేయించుకుని చదువున్నాడు అని గడిగి వస్తున్నాం. ఇవన్నీ అడుగుతా మాటలు మాట్లాడకు. 2 సార్లు మా అమ్మల ఇంటికి వచ్చి తప్పించుకున్నా అనుకుంటున్నా. ఈసారి వచ్చి తప్పించుకోరా, మొగలైతే వచ్చి తప్పించుకోరా అన్నది మేడం. నేను మిమ్మల్ని తిట్టింది అంటే నేను 2 వేసాను మేడం. 2 వేయగానే రోడ్డుకి 2 వేసి రోడ్డుకి పోయినా. పొలం రోడ్డుకే ఉంటుంది మాది. రోడ్డుకి పోయి మా పిల్లలతో మాట్లాడుతున్నాను. ఇంకో పిల్లవాడు అతను 2 పిల్లలు పట్టుకొని దబ్బా పోయింది. డబ్బాలో మందు ఉంది తీసుకొని తాగింది. తాగేటక్కడ అంతా కరెంట్ ఉంటుంది మేడం. బోర్ కడ కరెంట్ ఉంటుంది. వైర్లు మొత్తం జంగు వచ్చిపోయినాయి. పిల్లలు చచ్చిపోతారని కట్టేసుకొని పోయి 2 వేసాను మేడం. పొరలో పట్టుకొని తాగుతావా నువ్వు? పొరలు నేర్పుతావా? 2 కొట్టి మెదక్లో కాలు లేదు. అంబులెన్స్ మా మండలి ఫస్ట్ కడుపల్లే కాలు లేదు. మా అమ్మ చీర ఇప్పించి కట్టుకొని తీసుకోవాలి హాస్పిటల్ కంటే ఏమంటుంది. ఆమె చీర కట్టుకోను, ఆ చీర కట్టుకొని నేను దవాఖాన రానన్నది. అలా ఎందుకు చేసావు అమ్మ? దానికి సమాధానం చెప్పు. ఆమె పొలంలో కొట్టిండు మేడం. ఎందుకు కొట్టాడు? అది మంద ఆగుందుకు కొట్టిండు. మందు తాగకముందు ఎందుకు కొట్టాడు? అతను ఏమంటాడంటే పొలం పని చేయమని మిగిలిన వాళ్ళందరూ ఒక చోటు చేస్తుంటే మీరు ఒకటి చోటు చేస్తుంటే నువ్వు వెళ్ళి అక్కడ చేయమ్మా అంటే మీరు తిట్టారు కాబట్టి కొట్టానంటున్నాడు అతను. లేదు మేడం, ఇంటి కాడ మేము అంతకుముందు నైట్ గొడవ పడ్డాము. వేరే అమ్మాయి తోటి ఇట్లా చేస్తుంటే అమ్మాయి నన్ను కొట్టింది. అమ్మాయి కొట్టిందా? లేదు మేడం. అమ్మాయి కొట్టిందా? ఎందుకు కొట్టింది? సమస్య అయిపోయినా చెప్తారు. దీనికి కనెక్టెడే కదా. అమ్మాయి ఉంటదంటే ఆ ముందు రోజు అమ్మాయి వేరే అమ్మాయి నువ్వు ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నావో మా ఇల్లు వీడికి వెళ్ళి మన వెహికల్ దూరమే అంతే ఉంటుంది. మా ఇల్లు అమ్మాయి అక్కడికి వెళ్ళి వస్తుంది. మా బయట నడుస్తూనే ఉంది రన్నింగ్ లో. మన అమ్మాయి ఒక మీద ఉంటుంది. అమ్మాయి హస్బెండ్ చూసిండు, అమ్మాయి చూసింది, పక్క పట్టింది వాళ్ళు చూసి ఓలుకుంటారు మేడం. వచ్చి కొట్టింది. ఆ అమ్మాయి మీద అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందంట కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కడుపుతో ఉంది, 7 నెలల గర్భిణి. ఆ అమ్మాయిని కొట్టడం కరెక్టా ఈ వయసులో? కొట్టలేదు మేడం. ఆమెను కడుపుతో ఉండగా కొడుతున్నారని చెప్తుంది కదా అమ్మాయి. ఇప్పుడు చెంప మీద కొడితే పర్వాలేదా? చెంప మీద కొట్టక ఎందుకు కొట్టావు? ఇంత కొట్టిన బాలకోశం అంటే చెంపకి వెళ్ళేసిన. ఆ రోజు అమ్మాయి ఇంటికి వచ్చేది అన్నా మేడం. లంగలు వినవరా అమ్మాయితో కలదాయినవంట, అమ్మాయితో తిరిగినవంట కొట్టింది మేడం. అలా కాదు. ఇప్పుడు నువ్వు అమ్మాయి తిడితే నువ్వు కొడతావా? గలీజ్ మాటలు నువ్వు గలీజ్ మాటలు, అమ్మాయి గలీజ్ మాటలు తిడితే కొడతావా? కొట్టడం అంత ఈజీనా? మాట్లాడితే చేస్తారా? ఇప్పుడు అమ్మాయి తిరిగి నేను కొడితే
అది కడుపుతో ఉన్న అమ్మాయిని కొడతావు, తిడితే నువ్వు తిట్టు ఎదురు. ఆ అమ్మాయి తప్పు చేసినప్పుడల్లా మీకు తప్పు చేసిందని మీకు అనిపించినప్పుడల్లా మీరు ఆ అమ్మాయిని కొట్టారు. నువ్వు కొట్టావు, మీ అమ్మాయి కొట్టింది. అరే నువ్వే చెప్పావు కదా కొట్టాను, ఇంతకు ముందు కూడా చెప్పావు, మళ్ళీ కొట్టలేదు అంటావేంటి? బాగుంటుందా? ఊరిని ఎందుకు కడుతుంది? నువ్వేదో చేయకపోతే అమ్మాయి ఎందుకు కడుతుంది? ఒక మనిషి ఊళ్ళకి వెళ్ళొచ్చి దాని అంటారు ఇంకో అంటారు ఇంకో ఎంతమంది సంసారాలు ఖరాబ్ అయితే చేసావు కాబట్టి మీ అమ్మ అనిందంటే కదా నీకు డబ్బులు రమ్మను అమ్మ చెప్పాను. ఇప్పుడు అందరినీ పిలువు రమ్మనంటే కాదు. నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో. మీ అమ్మ వాళ్ళమ్మ నాన్నని పిలుస్తావు, మీ అమ్మని పిలుస్తా. మీ అమ్మ అందంట కదా ఎంత ఎన్ని ఎఫ్ఐఆర్లైనా పెట్టుకుంటాడు, నా కొడుకు డబ్బులు ఇస్తామని చెప్పిందంట వాళ్ళకి. అదే తెలియదు. నువ్వు లేవు, నువ్వు లేనప్పుడు నీకు తెలియదు. అవన్నీ వాళ్ళు చెప్పారు మేడం. ఆమె చెప్తుంది కదా. ఇప్పుడు ఎవరు చెప్పారంటే ఆమె చూసింది కాబట్టి చెప్తుంది. చూసినావా? చూడలేదమ్మా. నువ్వు ఎప్పుడు ఏడ చూసినావు? ఏ సందర్భంలో? వాళ్ళ ఇంటి కాడ ఉన్నప్పుడే చూసిన నేను. ఇప్పుడు కూడా వాళ్ళ బట్టలు ఇవ్వకపోతే ఇంటికాడ చెప్తాం మేము. వాళ్ళ ఇంటి కాడ వాళ్ళ అరుగు మీద కూర్చుండు. సో అక్కడ కూర్చున్నాడు కాబట్టి నీకు అనుమానం, ఇంకేం అనుమానం లేదా? కూర్చున్నాడు, జరిగినాయి, కొట్టిండు, అయ్యింది మేడం. ఇప్పుడు అవి బలరాలో మేము వేరే వాళ్ళకి ఇట్లా కాయడానికి చెప్తున్నాము. చూసింది నిజమా? కాశీతోడు కాయకపోతేనే ఇప్పటికి కూడా ఆ కాశీలు కాయకపోతే అదే జాగ్రత్త వస్తాయి బారు. సరే ఇప్పుడు మీ అమ్మ నాన్న వచ్చారు కదమ్మా, వాళ్ళని పిలిచి మాట్లాడు. నుంచి ఇవే బాధలు, కొట్టుడు తిట్టుడు, ఆ కడుపు కన్నం లేకపోవడం, బట్ట కేపడము, అనేక బాధలు పెడుతుంది మేడము అత్త. పెళ్ళైనప్పటి నుంచి పెదలు ఇప్పుడు 7 ఏళ్ల నుంచి ఇదే కథ. ఇక మాకు ఏమి మేము ఉంచుకోవాలని లక్షలు ఏమిటిది ఎకరా భూమి ఇచ్చేసినాం. 5 తులాల బంగారం 70 తులాల ఎండి పెట్టిన, మళ్ళీ 20,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిన. ఈ అమ్మ జర చెడు తిరుగులు తిరిగింది, నువ్వన్న దారికన్నా రా అని కూడా చెప్పినా అడుగు. అడగండి మీరు. లేకపోతే అమ్మాయితో సంసారం చెప్పివా? కులంలో ఉంటే ఎంత పట్టు ఉంటుంది మేడం? అదే కులంలో లేకపోతే నువ్వు సంసారం చెప్పివా? కులంలో ఎందుకు లేవు నువ్వు చెప్పు. లేవని వాళ్ళు చెప్పారు మేడం. 10 మాటలు ఎస్ఐ దగ్గరికి కులపోళ్ళు ఒక్కలని మేడం దగ్గర చెప్పు. మరి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరే వచ్చారు, ఊరోళ్ళు రాలేదు అన్నది మీ ప్రాబ్లం కాదు. అలా కాదండి. ఇప్పుడు అతను వాళ్ళ అమ్మ మీ పిల్లని బాగా చూసుకుంటే మీకు చాలదా? ఊరోళ్ళందరూ వచ్చి చూసుకోవాలా కదా? మరి మీరు ఊరోళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అతను ఏం చేశాడు అడగండి, వాళ్ళ అమ్మ ఏం చేసింది అడగండి. ముందు ఊరోళ్ళ సంగతి మీకు ఎందుకు? ఇప్పుడు నా బిడ్డను ఎందుకు నా ఇంటికి పంపిస్తున్నావు, లేకపోతే మీ అమ్మ నువ్వు కలిసి నా బిడ్డను ఎందుకు హింసించారు అది అడగండి. అది మానేసి కులపోలతో కలిసి ఉంటే ఏమొస్తుంది? అతను చేసిన తప్పులేంటి అడగండి. లాస్ట్ రాకపోతే వేగిన మేడం మొత్తం వెళ్తూనే ఉన్నా. తనతో రావాలి మా మేడం ఫోన్ చేయాలి, సుందరెడ్డి మేడం ఫోన్ చేసి డైరెక్ట్ కొట్టిపోయాలి, అంటే పోలీసు కొట్టిపోయాలి. వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు కొట్టి ఉండు నేను చెప్తాను. పెద్ద మనిషి దగ్గరికి నా భార్య పోయినప్పుడు అయ్యా నా పిల్లల దగ్గరికి వచ్చింది, నువ్వు ఎందుకు ఏం బాధ పెడితే వచ్చిందని నా దగ్గరికి అడగరాదా? అడగాలి కదా మేడం. అడగాడు, డైరెక్ట్ వెళ్ళాలి పోలీస్ స్టేషన్ అంతే. అరే నీ ఇంటికి వస్తే దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మనిషి కావా, నువ్వు పెద్ద మనిషి కావా? నా దగ్గరకు వచ్చి నా పిల్లలు ఎందుకు కొట్టిన నా దగ్గర వచ్చి నీ దగ్గరకు వస్తేనే ఏరా అంటే నువ్వు నన్ను గల్లబట్టి మీ నేను చెప్తా. అది కూడా గుట్టి ముక్కులో దొరికొచ్చి ₹1,00,000 దండ ఇస్తే నీ పిల్లలు తీసుకోపోవాలి. చిన్న గలీజ్ పడలేదు బయట 10 మందిని తిరిగితే ఊరికినే ఎందుకు తిడుతుంది అమ్మాయికి ఏమైనా పిచ్చా? అడుగు సార్ నువ్వు అడుగు. ఇప్పుడు మరి పిల్లల మీద తిరుగుతుంది. నువ్వు ఎదురుగా అడుగు, నువ్వు ఎదురుగానే ఉంది అడుగు. పండుగ రోజు నేను సాయంత్రం నూనె వేసుకుని వచ్చిన. నూనె వేసుకుని వచ్చాక ఏమన్నా మైగాడిని నా పిల్లగాడు ఎప్పుడు 24 గంటలు నా బండి మీద ఉంటాడు మేడం. కళ్ళు అలవాటు చేశారు మేడం. కళ్ళు పదార్థాలు చిన్న ముందు ఆ పిల్లగాని జీవితం ఏం కావాలి? పిల్లలకి తాగడం అలవాటు చేసావు నువ్వు? లేదు మేడం, నైట్ పూట తాగుతాం. నైట్ పూట పిల్లలు తాగుతారు? ఇంట్లో తాగుతాం అందరం. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా? అసలు చిన్న పిల్లలకి తాగడిస్తారు ఎవరైనా? ఇయ్యలేదు మేడం మేము. మరి ఇయ్యకుండా ఇప్పుడు లాక్కొని తాగుతారా? పిల్లలు లాక్కొని తాగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? 9 నెలలు వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు కళ్ళు దీప వెనుక ఉండి కళ్ళు అలవాటు చేసింది వాళ్ళు మేడం, నేను కాదు సంగతి. పిల్లలది ఆపలేదు నేను తాగిన మేడం. నా బాధ వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇలా బాధలు అయిన ఉండమని చెప్పాడు కదా. నువ్వు తాగావు? నేను తాగాను మేడం, కానీ పిల్లలు నువ్వు తాగించలే. పిల్లలకు తాగించలే. ఎప్పుడు పిల్లలకు తాగడం వాళ్ళ మా అత్తమ్మని తీసుకెళ్తుండే మేడం. ముందు నుంచి తెలుసు మీ అత్తమ్మ తీసుకుని వెళ్తుందని తెలుసు. మా పిల్లలు ఇప్పుడు ఇంకా ప్రాబ్లమే, నువ్వు తాగుతావు, నీ పిల్లలు తాగుతావు, నీ మొగుడు తాగుతావు, ఇంకా ప్రాబ్లమే ఉంది ఇంకా దానికి. మీరు బాగున్నప్పుడు అందరూ కలిసి తాగుతారు, బాగున్నప్పుడు నువ్వు తాగించావు అని తిట్టుకుంటారా? పిల్లల్ని ఎవరైనా తాగిస్తారా? నేను ఎక్కువ సార్లు తాగించా మేడం. నేను వీళ్ళు తాగిస్తారు. మేము ఎప్పుడంటే ఒకసారి తాగుతాము, కానీ పిల్లలకైతే డే నైట్ ఇట్లా తాపించారు మేడం నేను బాగాలేనప్పుడు. ఏం మాట్లాడుతున్నావు మనం? ఒకసారి తాగనిస్తే ఏంటి, 2 సార్లు తాగనిస్తే ఏంటి? పిల్లలు తాగించినప్పుడు నువ్వు వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి కదా. నువ్వు అమ్మవైతే వెళ్ళాలా?
ఎందుకు ఆయనతో సంసారం చేసి మళ్ళీ పిల్లని కంటున్నావు నువ్వు? మారుతాడు కదా మేడం. ఎప్పుడు మారుతాడు? ఎట్లా వదిలేస్తా ఇంకెప్పుడు మారుతాడు మేడం? ఇట్లా ఇట్లా చేస్తున్నాను మాట్లాడి. నువ్వేమో అతను మారుతాడని చెప్పేసి నువ్వు తాగుతావు, నీ పిల్లల్ని తాగిస్తావు, నువ్వు వెళ్ళి బాధపడతావు, నీ ఇష్టానికి ఉంటావు. ఆయన ఏమో నీ ఇష్టం వచ్చాడు, అతనికి ఇష్టం వచ్చినప్పుడు కొడతాడు, నచ్చినప్పుడు సంసారం చేస్తాడు, నువ్వు కొట్టించుకుంటావు, సంసారం చేస్తావు. మీ ఇద్దరి మధ్య గొడవలు మేము వచ్చి తీర్చాలి. పెద్దవాళ్ళు మీకు బుద్ధి లేదు. ఇప్పుడు మీ ఎదురెదురుగానే ఉన్నారు మీరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సంసారం చేయాలా వద్దా? చేయాలి మేడం, ఉండండి చెయ్యాలి. నువ్వు అమ్మాయితో సంసారం చేయాలనుకుంటున్నావు? మనస్ఫూర్తిగా మేడం నాకు అమ్మాయితో సంసారం చేపించుకోవాలని ఉంది. ఆమె నా సంసారం ఆమె ఇష్టంతో చేయమని చెప్పి మేడం. కష్టపెట్టకు మేడం, కాలు మొక్కుతా, ఇష్టంతో చేస్తుంది, కష్టపెట్టదు. అది ఒప్పిస్తాను నేను అతనితో. ఇంకోసారి నువ్వు అమ్మాయి మీద చెయ్యెత్తకూడదు. ఇప్పుడు అతను చెప్పినట్టు నువ్వు కూడా అతను చెప్పినట్టు సంసారం చేయాలి. ఎందుకంటే పెళ్ళాం అన్నాక మొగుడు చెప్పినట్టు సంసారం చేయడంలో తప్పులేదు, అవునా కదా? అతను తప్పు చేసినప్పుడు తప్పు చేశారని అందరూ చెప్తారు. తప్పు చేయనప్పుడు అతను ఏదైనా చెప్తే నీ ఇష్టానికి నువ్వు చేస్తానంటే అవ్వదు, అవునా? మీకు చాలదు అన్నట్టు మీ ఇద్దరికి మీరు ఇట్లా ఇద్దరు మాట్లాడితే కీచులాడుకోవడం, కొట్టుకోవడం, తన్నుకోవడం, మీకు మళ్ళీ పిల్లలు ముగ్గురు కావాలి. పిల్లల్ని కన్నప్పుడు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలని జ్ఞానం ఉండదు ఇద్దరికి. మీరిద్దరు కొట్టుకొని రోడ్ల బయట తిరుగుతారు, వాళ్ళని అవసరం వచ్చినప్పుడు వాళ్ళేమో కళ్ళు తాగుతారు, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు. మీరందరూ మాట్లాడుతున్నారు, ఉండండి. మీకు రెస్పాన్సిబిలిటీ లేదు. మీకుంటుంటే ముందే మా అమ్మాయి మొదటి గర్భం ఉన్నప్పుడే పిల్ల సంసారం సరిగ్గా లేదంటే ఎందుకు లేదు? పిల్ల సంసారం ఎలా చక్కదిద్దాలన్నది లేదు. మంచిగా ఎలా ఉంటారు? మీరందరూ సరిగ్గా చేస్తే, మీరందరూ సరిగ్గా గైడ్ చేస్తుంటే అమ్మాయిని సరైన పద్ధతి చెప్పుంటే, ఆ పిల్లోడు తప్పు చేస్తే ఆ పిల్లోడిని ఒక సరైన గాడిలో పెట్టుంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. మీ అమ్మ రానే లేదు, ఆవిడెవరితోనే తిరుగుతుంది అని తెలిసి కూడా నువ్వు మీ అమ్మ అంటావు. పెళ్లి చేసుకున్నాక నీ పెళ్ళ నీ పిల్లలు ముఖ్యమా, నీ అమ్మ ముఖ్యమా? ముఖ్యం కదా. పిల్లల్ని పెళ్ళాన్ని చూసుకోవాలి కదా. అమ్మ మీద ప్రేమ ఉండాలి, నేను కాదంటలే. అమ్మ అనేది దేవుడి తర్వాత మనం వచ్చి దండం పెట్టుకోవాల్సిందో, మనం ప్రేమించాల్సిందో, మనం గౌరవించాల్సిందో తల్లే. ఎందుకంటే ఆ తల్లే నీకు జన్మనిచ్చింది కాబట్టి. కానీ ఆ తల్లి ఏం చెప్తుంది? సరైన దారిలో ఉందా? సరైన దారిలో లేనప్పుడు కూడా తల్లి అని చెప్తే చేయాల్సిన అవసరం లేదు. నీ పెళ్ళాన్ని నువ్వు తప్పు ఇంకొకటి మాట అంటే చెప్పు తీసి అక్కడ కొట్టాలి, అప్పుడు మొగుడు. అంతేగాని ఎదటోడు వచ్చి నీ పెళ్ళాన్ని 4 మాట్లాడలేదు, రోడ్డు మీద పోయేది ఎవరితో వచ్చి నీ పెళ్ళాన్ని కొడితే నువ్వు చూస్తూ ఊరుకుంటే నువ్వేం భర్త? ఈ పెళ్ళాన్ని నువ్వేమన్నా అనొచ్చు, ఎదటోడు వస్తే చూస్తూ ఊరుకుంటాడా భర్త అన్నాడు? అలాగే ఒక భార్య అన్నదానివి నీ భర్తని ఇంకొకరు ఒక మాట అనకుండా నువ్వు చూసుకోవాలి. ఆయన నువ్వు రోడ్డు మీద పెట్టి నీ మొగుడిని ఇన్స్టేషన్ బూతులు తిడితే అతనికి కోపం రాదా? ఇలా మీరిద్దరు ఒకరినొకరు తిట్టుకొని ఒకరి మీద ఒకరు పంతంతో ఇట్లా జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఈ రోజు నుంచి అన్ని మర్చిపోయి, అర్థం అవుతుందా? నీకు జీవితం అతనే. ఇద్దరు కలిసి ఎలాగ మన కుటుంబాన్ని నడపాలి, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళకు కాస్త మంచి చదివేట తెప్పించాలి, వాళ్ళు మంచి దారిలో ఎట్లా పెట్టాలి, ఇంకా ఏమేం చేస్తే కరెక్ట్ గా ఉంటారని చెప్పడానికి నేను డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారిని వస్తారు, ఆయన కూడా చెప్తారు. అలాగే లాయర్ గారు వస్తారు. ఆవిడ ఎందుకు వస్తుందంటే ఇలా నీ ఇష్టం వచ్చినట్టు పెళ్ళాన్ని కొట్టడాలు, లేకపోతే మీ అమ్మ కూడా తెచ్చుకోవాలి, కోడల్ని కొట్టడాలు, హింసించడాలు చేస్తే ఇవాళ రేపు ఎన్ని చట్టాలు వచ్చాయి మీకు అసలు తెలుసా? డాక్టర్ గారు ఏం చెప్తారు విను ఒకసారి. సార్ మీ ఒపీనియన్ చెప్పండి మేడం. ఇది ఇప్పుడు మన ఇద్దరు చూస్తుంటే శేఖర్ పద్మ కేసు చూస్తుంటే మేడం, వీరిద్దరు మొత్తం మీద స్వచ్ఛమైన అబద్ధాలతో మన అందరి కడుపులు నింపడానికి ప్రయత్నం చేశారు మేడం. ఇద్దరు దాపరికంతోనే ముందుకెళ్ళడానికి ట్రై చేశారు. మీ ఇద్దరు సంతోషంగా ఇప్పుడు ఒకటైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది కదా శేఖర్, నా తప్పు ఏంటి అని కానీ, పద్మ నా తప్పు ఏంటి అని కానీ మీ మొత్తం స్టోరీలో ఎక్కడ కూడా మీరు ఇద్దరు ఆలోచించలేదు. నీదే అని ఆ వేలు ఎప్పుడు కూడా అవతల వైపే చూపెట్టడం అన్నది జరిగింది. సో ఎప్పుడైతే మనిషికి స్వచ్ఛంగా తన విశ్లేషణ అన్నది జరగదో అప్పుడు ఏ సంసారం కాపురం కూడా స్థిరత్వం అన్నది ఉండదు. అయితే దీని అంతటికి బలిపశువులు ఎవరు? పుట్టినటువంటి పిల్లలు, పుట్టబోయేటువంటి పిల్లలు, ఇద్దరు బలిపశువులు అయిపోయారు. లేదా ఆవిడ ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్నది తెలుసుకోకుండా ఏంటంటే ఆవిడ వెళ్ళి విషయం తాగటం, ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి అంటే కనుక రాబోయేటటువంటి పిల్లలకి ముందే చెడు అలవాట్లు నేర్పించి మనం ప్రపంచంలోకి తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు శేఖర్ నీ విషయానికి వస్తే కనుక ఇటువంటి తత్వం ఉండేటటువంటి వ్యక్తులు మనం తరచూ చూస్తూ ఉంటాం మేడం. అంటే ఏంటంటే వీళ్ళు జడ్జ్మెంటల్ కెపాసిటీ, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కొద్దిగా వీక్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఇంట్లో ఉండేటటువంటి పెద్దరికం ఉండేటటువంటి స్థాయిని ఇది. అంటే ఏంటంటే నువ్వు మీ మదర్కి కానీ లేకపోతే మీ భార్యకి కానీ ఇద్దరికి కూడా చెప్పుకోగలిగేటటువంటి స్థితి పొజిషన్లో నువ్వు ఉన్నావు.
కానీ నువ్వు ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కర్ర ఎరగదు పాము చావదు గోడమే పిల్లి వ్యవహారం లాగా నువ్వు వ్యవహరించడం అనేది జరిగింది. ఏదైతే మాటల స్పీడ్లో ఇప్పుడు మేడంతో నువ్వు ఇప్పుడు అన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నావో అదే మాట స్పీడ్తో అటు నీ తల్లికి కానీ నీ భార్యకి కానీ చెప్పినట్టయితే కనుక ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ ఏంటంటే టైంతో పాటు వ్యవహారం సద్దుమనుగు అయిపోతుందనో లేకపోతే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి వెయిట్ చేయటం, అంతకంటే పెద్ద నేరం తప్పు ఏంటంటే కడుపుతో ఉన్న భార్యను కొట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. అది ఇప్పటికైనా నువ్వు తెలుసుకోగలిగితే కనుక నీ సంసారం చాలా బాగుంటుంది. ఒకటి ఇందాక మేడం చెప్పినట్టు ఇందులో పెద్ద విషయం ఏంటంటే నీ కోపం. ఇందాక మన వాళ్ళందరూ చూసినట్టుగా ఏంటంటే ఆవిడ నిన్ను రెచ్చగొట్టడం అన్న మాట నిజమే అయినా కూడా నీ మాట స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. ఆ మాట స్పీడ్ ఏమవుతుందంటే ఫైనల్గా కొట్టేంత వరకు తీసుకొస్తుంది అన్నమాట. దాన్ని మనం ఫిజికల్ అగ్రెషన్ అని అంటూ ఉంటాం. వర్బల్గా ఉండేటటువంటి అంటే మాటల ద్వారా చూపెట్టేటటువంటి కోపంలో నీ మాట నిలబెట్టలేదు అని నీకు అనిపించినప్పుడు ఆటోమేటిక్గా అది కొట్టడం వరకు జరుగుతుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి ప్రెగ్నెంటా లేదా ఇంకోటా అన్నది కూడా నువ్వు పూర్తి స్థాయిలో నీకు అది జ్ఞాపకం కూడా ఉండదు. ఇది నీ వరకు వచ్చినట్టు ప్రాబ్లం. పద్మ విషయానికి వస్తే మేడం ప్రధానంగా ఏంటంటే ఆ అమ్మాయి ఒక విధంగా తను 7th మంత్ కడుపుతో ఉన్నది అని మనం జాలి పట్టడం ఇవన్నీ ఉన్నా కూడా ఆ అమ్మాయి కూడా ఏంటంటే కొద్ది మాటలతో చాలా స్పీడ్ చాలా ఎక్కువ ఏంటంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి దాన్ని రుద్ది ఇంకా ఇంకా డీప్ గా చేయటం వల్ల ఏమైందంటే ఒక విధంగా చెప్పాలి అంటే కనుక శేఖర్ మాటల్లో తొందర ఉంది, తనకి కొంచెం ఓపిక కూడా తక్కువే. ఓపిక తక్కువ ప్లస్ ఏంటంటే దానికి మీరు కూడా ఏంటంటే పెద్దవారు ఇందాక మేడం చెప్పినట్టు ఏంటంటే ఒక ఆడపిల్లని మనస్తత్వం ఎలాగో ఉంటుందంటే కనుక టైమ్లీగా అంటే ఫైనల్ గా ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ప్రతి నిమిషం ప్రతి సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకునేటటువంటి తత్వం కొద్దిగా ఆడపిల్లలకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు యూజువల్గా ఇమోషన్స్తో ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి ఇమోషన్స్కి మీరు అగ్గికి ఆర్జం పోసినట్టు మీరు అవి రెచ్చగొట్టేటటువంటి పరిస్థితిని మీరు ఇది చేశారు. మీరు కావాలని చేశారని కాదు, మీరు అయ్యో మా కూతురని మీరు చేశారు, కానీ అది తప్పుగానే అయింది తన విషయంలో. అదేంటంటే పోనీ తన గడప దాటి మీ ఇంటి వరకు వచ్చింది, ఓకే తల్లి తండ్రికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటుంది ఆడపిల్లని మనం అనుకోవచ్చు. మీరు మీ గడప దాటి పోలీస్ గడప వరకు వెళ్ళారు అంటే ఏంటంటే ఇంకా అక్కడ ఏమవుతుంది, ఇంకా పూర్తిగా తెగేంత వరకు తీసుకురావటం, పబ్లిక్ చేయటం, అంత బహిరంగం చేయడం, దాంతో వాళ్ళకి ఇంకా మనసు విరిగిపోతుంది, వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. మీరు చెప్పండి మ్యామ్ ఇప్పుడు ఈ విషయం. కలహాల సంసారం అనే చెప్పడానికి ఇంకా వేరే కారణాలు ఏం కనబడట్లేదు. ఆయన వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ 23/12/14 కంప్లైంట్ ఇచ్చారండి. అలా బోల్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి చూస్తే. తర్వాత ఈయన ఒకటి పోలీస్ స్టేషన్లో ఒప్పంద పత్రం కూడా రాశాడు, ఏంటి ఈ అమ్మాయిని బాధ పెట్టనని చెప్పేసి ఇంకోసారి చేయి చేసుకోనని. ఆఖరికి వీళ్ళ కేసు ఎక్కడ దాకా వచ్చిందంటే ఈవెన్ పోలీసు వాళ్ళు మెడికల్ టెస్ట్ కూడా పంపించారు. అంటే అంత సివియర్గా ఆవిడని ఆయన ఫిజికల్గా కొట్టారు. సో అప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఏంటంటే మీరు కొట్టిన దెబ్బలకైనా ఆవిడ ఒకవేళ కేసు వేస్తే ఐపీసీలో ఎంత స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయంటే సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ, తర్వాత ఇంకోటి 354 ఆఫ్ ఐపీసీ, ఇవి రెండు కనుక ఆమె వేస్తే మాత్రం మీకు ఆయనకు బెయిల్ కూడా రాదు. ఇందాక వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. అదేంటంటే కన్ను నాదే వేలు నాదే కనుకమ్మ నేను ఏ స్టెప్ వేయలేకపోతున్నాను అన్నారు. అంటే ఆయన అన్ని దారులు మూసుకుపోయాయి అని అంటే కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి సమస్యలతోటి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు కేసు వేసేయడం అనేది చాలా ఈజీ అయిన పని, కానీ పాపం ఆ ప్రక్రియని ఏ పోలీస్ వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో చేయరు ఇట్లాంటి వాళ్ళకు. కనుక బోల్డని కౌన్సిలింగ్స్ లాంటివి వీళ్ళకి ఏర్పరిచినట్టున్నారు. ఇంకొకటి ఇక్కడ మనము బాగా డిస్కస్ చేయగలిగే ఒక పాయింట్ ఏంటంటేనండి NRHM అని అంటారు, అంటే నేషనల్ రూరల్ హెల్త్ మండల్ అని అంటారు. ఎక్కడైనా కూడా ఒక పిల్లకు 2 పిల్లలకైనా కూడా ఆపరేషన్ అనేది చేయించుకుంటే అంటే ఈ ఆశా వర్కర్స్ అని ఈ అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళకు కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనము ఒక ఒప్పంద పత్రం రాయించిన తర్వాత ఆ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పెట్టించడం లాంటివి చేస్తే ఇంకోసారి ఎప్పుడైనా కూడా ఆయన ఫిజికల్గా ఎప్పుడైనా శారీరకంగా ఆమెను బాధ పెడితే ఇమీడియట్ గా పోలీసులు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. దానికి నువ్వు ఒప్పుకునేటట్టు అయితేనే నువ్వు దీని మీద సంతకం పెట్టు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన పెట్టిన సంతకాలైనా పేపర్లైనా ఇంత బుక్కులు ఉన్నాయండి, అవన్నీ కూడా నువ్వు వేస్ట్ అయిపోతాయి. ఇంతసేపు మేము టైం వేస్ట్ చేసి ఆవిడ టైం చేసి మీకు చెప్పిన దానికైనా కూడా నువ్వు సంతకం పెడితేనే ఏదైనా వాల్యూ. మేడం చెప్పినట్టు అక్కడ లీగల్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, మీ ఊళ్ళల్లో ఉంటుంది అది. సో వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆమెను కనుక ఏమైనా చేస్తే మటుకు డెఫినెట్గా నీకు శిక్ష పడుతుంది. ఇంతకుముందు జరిగింది వేరే, ఇప్పుడు వేరే. కానీ నువ్వు బాగుంటే నీకంటే ఎక్కువ బాగుంటావు అందరమే. నీకు ఏ కష్టం వచ్చినా మేము నీకు సహాయం చేయడానికి మేము రెడీగా ఉంటాం, సరేనా? అలాగే నువ్వు కూడా పద్మ, ఇప్పుడు ఆయనకి నీకు మీ అమ్మ అంటే ప్రేమ ఉంది కదా, అలాగే అతనికి వాళ్ళ అమ్మ అంటే ప్రేమ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఎలాగన్నా తల్లి
సో అందుకని అతనికి తల్లి మీద ఉన్న ప్రేమంతో 1-2 సార్లు ఏదన్నా వాళ్ళ తల్లిని సపోర్ట్ చేసినా నువ్వు తర్వాత సపరేట్గా పిలిచి ఇలా ఇలా చేసింది అయ్యా మీ అమ్మ, నన్ను ఎలా చేయమంటావంటే అర్థం చేసుకోలేని మూర్ఖుడైతే కాదు కదా. సో ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది నీకు తెలుసుది కదా. ఒక మనిషి చెప్పినప్పుడు ఇవి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, నీ తల్లి ఎలాంటిదో నీకు తెలిసే ఉంటుంది కదా కదా. సో అది తెలుసుకొని నిజాలు తెలుసుకొని న్యాయంగా ప్రవర్తించు, అంతే కదా. అది సో అది ఎట్లా మనం రాయించాలో మీరు రాయించి వాళ్ళతో అతనితో సంతకం పెట్టండి. అంటే ఆవిడ మీద కనుక ఎట్టి పరిస్థితి చేసిన పక్షంలో ఇమీడియట్ గా ఇందాక మేము చెప్పిన సెక్షన్స్ అన్ని కూడా మీ మీద. అలాగే ఇప్పుడు నువ్వు పని చేసుకో మంచిగా, నీ పిల్లలు జాగ్రత్తగా చేసుకోగలవు కదా. అది ఇంకా నీ జీవితం అదే ఉండాలి. మనకి వేరే ఏ తిరుగుళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి రేపు నీకు ₹1 ఎవరు, ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వరు కదా. సరే రండి, వెళ్ళి జాగ్రత్తగా కాపురం చేసుకో. ఆమె కడుపుతో ఉంది, మంచిగా చూసుకో. మీ పిల్లల్ని అంతా మంచిగా చదివించుకో. నీకేమైనా సహాయం కావాలి, మీ పిల్లలు చదువుతుంది అంటే కూడా చెప్పండి, మా వల్ల చేతనైన సహాయం మేము కూడా చేస్తాం. అలాగే మీ పిల్లల గురించి కూడా మాట్లాడతాను. వాళ్ళు మంచిగా ఇక మీ ఊళ్ళో హాస్టల్ స్కూల్ ఏమైనా ఉంటాయి కదా, ఉంది కదా, మంచిగా ఏంటి. నేను మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆవిడతో మాట్లాడి ముందు వాళ్ళు మంచి స్కూల్లో వేసి ఆ పిల్లలకు ఇంకొకసారి ఆ తాగుడు ఈగుడు అన్నది మీరు కూడా తాగకండి. మీరు తాగడం మానేసిన రోజు వాళ్ళు కూడా ముట్టుకోరు. అది విషయం అన్నది వాళ్ళకి చెప్పాలి, అర్థమవుతుందా. కష్టం వస్తే తాగుతావా ఏంటి, తాగితే ఏమొస్తుంది నీకు కూడా పద్మ, సరేనా. ఇంకా మంచిగా ఓకే.